హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. వన్ ఆఫ్ మై స్టూడెంట్ వాళ్ళ ప్రీవియస్ ట్రేడ్స్ చూపిస్తూ డాన్చైన్ ఛానల్ ఎంత బాగా వర్కౌట్ అయిందో చూపించారు. సో అందుకనే నేను డాన్చైన్ ఛానల్ గురించి ఒకసారి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని చెప్పి ఈ వీడియో నేను క్రియేట్ చేస్తున్నాను. జనరల్గా మనకి ఏదైనా ఒక టెక్నికల్ చార్ట్ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు దాని యొక్క హైస్ని అండ్ లోస్ని కంపేర్ చేసి మనకు వచ్చే ఇండికేటరే డాన్చైన్ ఛానల్. సో యూజువల్గా పాస్ట్ 20 days యొక్క హైస్ ఏవైతే ఉన్నాయో ఆ హైని రిప్రజెంట్ చేస్తూ మనకి ఇలా డాన్చైన్ ఛానల్లో వస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే పాస్ట్ 20 days లోని గనక కన్సిడర్ చేస్తూ మనం డ్రా చేసుకుంటే వచ్చే లైన్ కింద రెడ్ కలర్ లైన్ లో మనకు కనపడుతుంది. సో ఇది లోవర్ ఛానల్ అండ్ పైన మనకున్నది అప్పర్ ఛానల్. అండ్ అలాగే మూవింగ్ యావరేజెస్ ని కన్సిడర్ చేసుకుంటూ మనకి మిడిల్ లో ఒక లైన్ వస్తుంది. సో అది మూవింగ్ యావరేజ్ లైన్ అని అనుకుందాము. సో ఇలాగ డాన్చైన్ ఛానల్లో మనకి ఇలాగ అప్పర్ ఛానల్, లోవర్ ఛానల్ అండ్ అలాగే ఒక మూవింగ్ యావరేజ్ లైన్ ఉంటుందన్నమాట. సో వీటిని మనం సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో ఎనీ ట్రేడర్ ఇంట్రాడే అవ్వచ్చు లేకపోతే స్వింగ్ ట్రేడర్ అవ్వచ్చు, టెక్నికల్ చార్ట్స్ చూస్తున్నప్పుడు మనం బై సిగ్నల్స్ కోసం కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటాం. ఆ సెట్ ఆఫ్ రూల్స్లో డాన్చైన్ ఛానల్కు ఉన్న సెట్ ఆఫ్ రూల్స్ ఏంటి అనేది కనుక అబ్జర్వ్ చేస్తే యూజువల్గా ఎప్పుడైతే ఒకసారి మార్కెట్ ఇలా హైకి వెళ్తుందో డాన్చైన్ ఛానల్ పైన ఉంటుంది. తర్వాత స్టాక్ ప్రైజెస్ పడిపోతూ ఉన్నప్పుడు మెల్లగా హైస్ అనేవి కొంచెం కిందకు వస్తూ ఉన్నాయి కాబట్టి డాన్చైన్ ఛానల్ లైన్ కూడా ఇలా మనకి కిందకు వస్తూ ఉంది. ఎప్పుడైతే డాన్చైన్ ఛానల్ ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్ ఇలా కిందకి వస్తూనే ఉంది. తర్వాత ఒక పర్టికులర్ లెవెల్ వచ్చిన తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ లైన్ అనేది డాన్చైన్ ఛానల్ లైన్ని ఈ స్టెప్స్ లోవర్ స్టెప్స్ని పైకి పుష్ చేసి ఇలా పైకి తీసుకెళ్తుంది అనమాట. సో అలాంటి ప్లేస్లో మనం డాన్చైన్ ఛానల్లో బై సిగ్నల్ వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ బై సిగ్నల్ వచ్చిన తర్వాత సెకండ్ టైం మనకి ఎక్కడ బై సిగ్నల్ వచ్చింది అని అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇలాగా మనకి ఇలా స్టెప్ బై స్టెప్ డాన్చైన్ ఛానల్ అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంది. సో కిందకి వెళ్తున్నప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్లో డాన్చైన్ ఛానల్ని టచ్ అయింది కానీ దాన్ని పైకి పుష్ చేయలేదు. అంటే ఆ స్టెప్ అనేది జస్ట్ ఇలా కంటిన్యూ అవుతుంది, ఇక్కడ జస్ట్ టచ్ చేసింది. సో ఈ పాయింట్ అనేది ఎంట్రీ పాయింట్ కాదు. ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇలా డాన్చైన్ ఛానల్ని పైకి పుష్ చేసిందో ఇక్కడ మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఆ ఎంట్రీ పాయింట్ తర్వాత మనకి ర్యాలీ కనపడుతుంది. సో ఇక్కడ కూడా ఎంట్రీ పాయింట్ తర్వాత మనకు కొంచెం పెరగడం అనేది అబ్జర్వ్ చేసాం. అండ్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంది. సో డాన్చైన్ ఛానల్లో మనకు కరెక్ట్ ఎంట్రీ ఎక్కడ కనిపించట్లేదు. తర్వాత ఎప్పుడైతే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నామో స్టెప్ బై స్టెప్ ఇలా కిందకు వస్తూ ఇక్కడ ఒక పర్టికులర్ ప్లేస్లో దాన్ని పైకి పుష్ చేసింది. బట్ ఇక్కడ మనకు పెరగలేదు, పడిపోతూ ఉంది. సో ఇప్పటిదాకా మనం 3 levels అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ ఇలాగా స్టెప్ బై స్టెప్ కిందకి వస్తూ డాన్చైన్ ఛానల్ని ఒక పర్టికులర్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి పైకి పుష్ చేసింది కదా, అప్పుడు మనం ఎంట్రీ లెవెల్ అనుకుంటున్నాం. ఇక్కడ ఒక ర్యాలీ ఉంది మనకి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే పుష్ చేసిందో అక్కడ ఒక ర్యాలీ కనిపించింది. బట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే పుష్ చేసిందో అలాంటప్పుడు మనకి ఈ ర్యాలీ కంటిన్యూ కాలేదు, ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఏ సింగిల్ ఇండికేటర్ కూడా 100% సక్సెస్ రేట్ అనేది ఉండదు. అందుకనే యూజువల్గా మల్టిపుల్ ఇండికేటర్స్ని యూజ్ చేయడం చాలా మంచిదన్నమాట. సో ఇలాంటి డాన్చైన్ ఛానల్ని యూజువల్గా మనం బొలింజర్ బ్యాండ్తో యాడ్ చేయొచ్చు, లేదా ట్రెండ్ లైన్తో యాడ్ చేయొచ్చు, ఆర్ఎస్ఐతో యాడ్ చేయొచ్చు, ఎంఏసిడితో యాడ్ చేయొచ్చు. వీటిని యాడ్ చేస్తూ గనక మనం డాన్చైన్ ఛానల్ని ప్రిడిక్ట్ చేసి ట్రేడ్ చేయడానికి కనుక ట్రై చేస్తే మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ డాన్చైన్ ఛానల్ గురించి నేను ఒక కంప్లీట్ వీడియో చేశాను ఆల్రెడీ. సమ్వేర్ 15th October 2021లో నేను అప్లోడ్ చేశాను. ఫ్రీ స్వింగ్ ట్రేడింగ్ కోర్స్ ట్రేడ్ విత్ ద ట్రెండ్ టెక్నికల్ అనాలిసిస్ ఇన్ తెలుగు ప్రైజ్ యాక్షన్ కోర్స్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు కనపడుతుంది. దాదాపుగా 9,500 వ్యూస్ ఉన్నాయి. ఇందులో మీకు డాన్చైన్ ఛానల్ గురించి దాదాపుగా 23 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పూర్తిగా డాన్చైన్ ఛానల్ గురించే ఉంటుంది. సో డాన్చైన్ ఛానల్ అలాగే దాని కాంబినేషన్స్ ఇందాక నేను చెప్పాను కదా, ఇలా బొలింజర్ బ్యాండ్ కాంబినేషన్ కానీ, ట్రెండ్ లైన్ కానీ, ఆర్ఎస్ఐ కానీ, ఎంఎస్సిడి కానీ, వీటి గురించి నేను ఆ వీడియోలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోకి లింక్ నేను ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను. సో దాన్ని ఫాలో అయితే మీకు ఇంకా డాన్చైన్ ఛానల్ గురించి చాలా ఎక్కువగా అర్థమవుతుంది. అయితే మరి ఈ డాన్చైన్ ఛానల్ బ్రేక్అవుట్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే ఇలాగ డాన్చైన్ ఛానల్ ఇలా స్టెప్ బై స్టెప్ మనకి కిందకి దిగుతూ పైకి బ్రేక్అవుట్ అవుతుందో అక్కడ నుంచి ఒక ర్యాలీ రావడం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. సో ఇలాంటి ర్యాలీస్ని మనం ఎయిదర్ స్వింగ్ ట్రేడింగ్లో కానీ ఇంట్రాడేలో కానీ ప్రాఫిటబుల్గా ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ మరి ఎక్కడ డాన్చైన్ ఛానల్ బ్రేక్ అయి పైకి వెళ్ళింది అనేది మనకు తెలియాలి కదా, అందుకోసమే నేను ఇక్కడ స్క్రీనింగ్ చూపిస్తున్నాను. సో ఒక పర్టికులర్ స్టాక్లో డాన్చైన్ ఛానల్ కనుక బ్రేక్అవుట్ అయితే ఆ పర్టికులర్ డేన అంటే పైకి బ్రేక్అవుట్ అయితే ఆ పర్టికులర్ డేన చాలా ఈజీగా పైకి మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఎక్కడ మనకి అసలు డాన్చైన్ ఛానల్ ఒక అప్పర్ ఛానల్ని పైకి బ్రేక్అవుట్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం మనం స్ట్రీక్ ప్లాట్ఫామ్లో ఉన్న స్కానర్స్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దీంట్లో నేను క్రియేట్ స్కాన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
డాన్చైన్ అప్పర్ ఛానల్ బ్రేక్అవుట్ నాకు కావాలి. సో అందుకని నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. చాలా సింపుల్ ఇండికేషన్తో మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 డే టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను. సో 1 డే టైం ఫ్రేమ్లో సింపుల్గా ఒక పర్టికులర్ డే క్లోజ్, అంటే ఇవాల్టి క్లోజ్ ఉంది కదా, సో ఇవాల్టి క్లోజ్ అనేది నాకు క్రాసెస్ అబవ్ ఉండాలి అని అనుకుంటున్నాను. సో పైకి వెళ్ళాలనుకుంటున్నాను. దేనికంటే ఎక్కువ అంటే డాన్చైన్ ఛానల్ కంటే పైకి వెళ్ళాలి. సో డాన్చైన్ ఛానల్లో నేను అప్పర్ అండ్ హయ్యర్ పీరియడ్ 20 అండ్ లోవర్ పీరియడ్ 20 అలాగే ఉంచుతున్నాను. అండ్ ఆఫ్సెట్ -1 పెట్టుకుంటున్నాను. అంటే నిన్నటి డాన్చైన్ అప్పర్ ఛానల్ ఉంటుంది కదా, దాన్ని క్రాస్ అయి పైకి వెళ్ళాలి. అలా గనక వెళ్తే ఈ పర్టికులర్ డేనా ఖచ్చితంగా అది పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోరోవర్ పెరిగే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్. సో అందుకని సేవ్ అండ్ స్కాన్ కనుక నేను చేస్తే నాకు ఇక్కడ స్టాక్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అదాని ఎంటర్ప్రైజ్ ఇవాళ 4.69% పెరిగింది. బీపీసీఎల్ 1.99%, 6%, 5%, 4%, 7% ఇలాగ మనకి 6 స్టాక్స్ అన్ని పెరిగిన స్టాక్స్ వస్తున్నాయి. అండ్ డాన్చైన్ ఛానల్ని క్రాస్ చేసాయి అంటే ఇవి మంచి బుల్లిష్ ట్రెండ్లో ఉంటాయి. సో ఒక్కసారి చూద్దాం ఉన్నాయా లేదా అని చెప్పి. సో నేను ఇక్కడ అదాని ఎంటర్ప్రైజ్ చార్ట్ ఓపెన్ చేశాను. సో ఈ అదాని ఎంటర్ప్రైజెస్ యొక్క డైలీ చార్ట్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా చూడండి ఎంత బుల్లిష్ మొమెంటంలో ఉంది. మనకి డాన్చైన్ అప్పర్ ఛానల్స్ని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తూ క్లియర్ బుల్లిష్ సిగ్నల్లో మనకు కనపడుతూ ఉంది. ఆ ట్రెండ్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ డాన్చైన్ని పైకి క్రాస్ అయింది చూసారా. సో ఇలా పైకి క్రాస్ అయ్యి కంటిన్యూస్గా ఇక్కడ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ కనపడుతూ ఉంది. సో ఇలాంటి ర్యాలీస్ని మనం మంచిగా ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం ఇలాంటి స్కానర్స్ ద్వారా. నెక్స్ట్ అలాగే బీపీసీఎల్ అనే స్టాక్ ఉంది. సో బీపీసీఎల్ స్టాక్ చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాన్చైన్ ఛానల్ బ్రేక్ అయి పైకి వెళ్ళింది. సో క్లియర్ ఇండికేషన్ కనపడుతుంది మనకి. అండ్ అలాగే ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా కూడా ఇది క్లియర్ బ్రేక్అవుట్గా ఉండి ఈజీగా 400 to 410, 11కి వెళ్ళడానికి మనకి బీపీసీఎల్ స్టాక్ క్లియర్ సిగ్నల్స్ ఇస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే బయోకాన్ కూడా అబ్జర్వ్ చేద్దాం. 6% పెరిగింది ఇవాళ స్టాక్. సో బయోకాన్ అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ యాక్చువల్గా ఇంకా స్టిల్ ట్రెండ్లోనే ఉంది. ఇది సైడ్ వైజ్లోనే ఉంది. ఇన్ కేస్ ఇక్కడ ఉన్నప్పుడు డాన్చైన్ కనుక బ్రేక్ అయితే 411 పైన డాన్చైన్ బ్రేక్ అయి ఉంటే చాలా ఈజీగా పైకి వెళ్తూ ఉండేది. ఎందుకు ఇలాగ ట్రెండ్లో ఉంది అని చెప్తున్నానంటే దీనికి ట్రెండ్ లైన్ కనుక డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇలా ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇంకా రాలేదు, ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయితే అలాంటప్పుడు మనం ఇది స్ట్రాంగ్ బిలీఫ్ ఉండొచ్చు. సో ఇలాగా మనం స్టాక్స్ చూసినప్పుడు బ్లైండ్గా డాన్చైన్నే కాకుండా డాన్చైన్తో పాటుగా ఇలాగ ట్రెండ్ లైన్ కానీ, ఆర్ఎస్ఐ కానీ, మూవింగ్ యావరేజ్ కానీ, బొలింజర్ బ్యాండ్ కానీ ఇలాంటివి యాడ్ చేసుకున్నప్పుడే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది పెరుగుతుంది. సో అందుకని ఒకవేళ సపోజ్ దీనికి నేను MACD ఇండికేటర్ కనుక యాడ్ చేసి మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటుంది అని కొన్ని స్టాక్స్లో ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే స్ట్రీక్ ప్లాట్ఫామ్లో ఆల్రెడీ కొన్ని స్ట్రాటజీస్ ఇన్బిల్ట్ క్రియేట్ చేసి ఉంటాయి. సో నేను ఇక్కడ స్ట్రాటజీస్కి వెళ్తున్నాను. సో స్ట్రాటజీస్లో డిస్కవర్ సెక్షన్ ఉంది కదా, ఈ డిస్కవర్ సెక్షన్లో ఆల్రెడీ స్ట్రీక్ వాళ్ళు తయారు చేసిన కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి పెడుతూ ఉంటారు, రివ్యూ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మొమెంటమ్ ఇండికేటర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం క్రిందకి స్క్రోల్ చేసినప్పుడు డాన్చైన్ బ్రేక్అవుట్ అని ఉంది. సో ఈ డాన్చైన్ బ్రేక్అవుట్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో దీన్ని ఫస్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను. లెట్ అస్ సే డాన్చైన్ అప్పర్ ఛానల్ యొక్క బ్రేక్అవుట్ అని చెప్పి నేమ్ ఇచ్చి దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసిన తర్వాత ఒకసారి రన్ చేసి చూస్తాను దీన్ని. సో ఇక్కడ నేను రన్ స్కాన్ కనుక చేశాను అనుకోండి, ఇక్కడ రకరకాల స్టాక్స్లో వీళ్ళు ఎప్పుడో క్రియేట్ చేసి ఉంటారు. బట్ ఈ రోజు కనుక మనం అబ్జర్వ్ చేస్తే రిలయన్స్లో 28% ప్రాఫిట్ వస్తుంది, ఇన్ఫీలో 16% ప్రాఫిట్, టాటా మోటార్స్లో 32% ప్రాఫిట్, HCL టెక్లో 28%, మైంట్రీలో 42%, టెక్ మహేంద్రలో 18%. సో ఓకే, ప్రాఫిట్ ఈజ్ ఓకే, బట్ వీళ్ళు యూజ్ చేసిన కండిషన్ ఏంటి అనేది ఒకసారి నేను చూడాలని అనుకుంటున్నాను. సో ఎడిట్ స్ట్రాటజీలోకి కనుక వెళ్తే సో క్లోజ్ క్రాసెస్ అబౌట్ డాన్చైన్ ఛానల్ అప్పర్. సో అప్పర్ ఛానల్ని పైకి క్రాస్ చేస్తే అనేది ఫస్ట్ ఇండికేటర్. తర్వాత సెకండ్ ఏంటంటే MACD హిస్టోగ్రామ్ అనేది హయ్యర్ దెన్ MACD హిస్టోగ్రామ్ -1. సో నిన్నటి MACD హిస్టోగ్రామ్ కంటే ఇవాళ MACD హిస్టోగ్రామ్ అనేది పైన ఉంది అంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం అవుతుంది కదా. సో డాన్చైన్ పైన ఉంది అంటే ఒక బుల్లిష్ మొమెంటం, అండ్ అలాగే MACD హిస్టోగ్రామ్ నిన్నటి కంటే ఇవాళ పైన ఉంది అంటే ఒక బుల్లిష్ మొమెంటం. సో రెండు బుల్లిష్ మొమెంటంని మనం ఎక్కడైతే వస్తుందో అలాంటప్పుడే ట్రేడ్ చేయాలి అని అనుకున్నారు. అందుకనే ఎప్పుడైతే దీన్ని మనం బ్యాక్ టెస్ట్ చేస్తున్నామో అలాంటప్పుడు మన రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఇలా ఎక్కువ సార్లు విన్ అవుతున్నాం. మనం 23 టైమ్స్ విన్ అవుతుంటే రిలయన్స్ అనే ట్రేడ్లో 11 టైమ్సే లూజ్ అవుతున్నాం. కిందకు వస్తే మనం మనకి మైంట్రీలో 17 టైమ్స్ విన్ అయితే 19 టైమ్స్ మనం లూజ్ అయ్యాం. బట్ 6% ఓకే. సో ఇక్కడ ఏదో చిన్న ఫాల్ట్ చూపిస్తుంది. ఇందాక మనం మైంట్రీ చూసినప్పుడు 40% ప్రాఫిట్ ఉంది, బట్ ఇక్కడ 6.91 ఉంది. డిఫరెన్స్ ఎక్కడ వచ్చి ఉండొచ్చు అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే వన్స్ నేను ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్తున్నాను.
సో 2% అండ్ 6% ప్రాఫిట్ ఉంది. హోల్డింగ్ పీరియడ్ ఎంఐఎస్ ఉంది. అంటే ఒక్క రోజులో 6% ప్రాఫిట్ రావడం చాలా కష్టం కదా. సో ఆబ్వియస్గా ఎంఐఎస్ తీసుకున్నామంటే మనకి ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇది స్వింగ్ ట్రేడింగ్ లాగా కన్సిడర్ చేయాలి 6% ప్రాఫిట్ అన్నప్పుడు. సో అందుకని నేను సిఎన్సి నార్మల్ కింద మార్చి సేవ్ చేంజెస్ క్లిక్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో అప్పుడే మనకి క్లియర్ రిజల్ట్స్ వచ్చాయి చూడండి. యాక్చువల్గా రిలయన్స్ అనేది 5 టైమ్స్ మొత్తం 8 టైమ్స్ సిగ్నల్ ఇచ్చింది డైలీ బేసిస్లో చూసుకుంటే. అండ్ 5 టైమ్స్ విన్ అయ్యాం అండ్ 2 టైమ్స్ లూజ్ అయ్యాం. మన ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చూడండి, మన ప్రాఫిట్ పర్సంటేజ్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి. ఒకవేళ ఎంఐఎస్లో కనుక చేస్తే మనం ఎక్కువ ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 6% ఒక్క రోజులో రావడం కష్టం కదా. సో ఆ రోజులో మేబీ 1% 2% వస్తే మనం ప్రాఫిట్ బుక్ అయిపోతాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంట్రాడే అని పెట్టుకున్నాం కాబట్టి ఆ రోజు 1% 2% వచ్చినా అయిపోతుంది. 6% కోసం వెయిట్ చేయదు. బట్ 6% కోసం వెయిట్ చేసినప్పుడే మన రిటర్న్స్ అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. 28%, 16%, 32%. అందుకని మనం ఏ స్ట్రాటజీని ఎలా వాడాలి. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ మనం 2% పెట్టుకున్నాం, టార్గెట్ 6% పెట్టుకున్నాం. బట్ ఇంట్రాడేలో 6% ఎన్నిసార్లు పెరుగుతుంది, మనకి పెరగదు కదా. సో ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకుంటూ మనం కనుక ఒక క్లియర్ స్ట్రాటజీని ఐడెంటిఫై చేసుకుని దాన్ని ఎంతవరకు మనకి వర్కౌట్ అవుతుంది అని చెప్పి బ్యాక్ టెస్ట్ చేసుకుని వర్కౌట్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇదే డాన్చైన్ ఛానల్కి మనం కావాలనుకుంటే ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్ళి ఇంకొక ఇండికేటర్ మనం ఏదైనా యాడ్ చేయాలి అని అనుకున్నా కూడా యాడ్ చేసి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను RSI హయ్యర్ దెన్ 50 ఉంటే మాత్రమే ట్రేడ్ చేయాలి అని అనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ క్లోజ్ అనేది బొలింజర్ బ్యాండ్ కింద ఉండాలి అని అనుకుంటే దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో క్లోజ్ లోవర్ దెన్ అని పెట్టుకొని మనం బొలింజర్ బ్యాండ్ యొక్క అప్పర్ ఛానల్ని యాడ్ చేసుకోవచ్చు. సో బొలింజర్ బ్యాండ్ కండిషన్ మనం తీసుకొని అప్పర్ బొలింజర్ బ్యాండ్ని సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఏవైతే ఇండికేటర్స్ మనం యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో వాటిని ఇక్కడ మనం యాడ్ చేసుకొని ఏది ఎంతగానో మనకి వర్కౌట్ అవుతుంది మనకు కావాల్సిన స్టాక్స్లో అనేది చెక్ చేసుకుని ప్రాఫిటబుల్ వర్కింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద మనం ఫ్యూచర్లో వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ డాన్చైన్ ఛానల్ని ఎలాంటి ఇండికేటర్స్తో కంబైన్ చేయాలి, ట్రెండ్ లైన్తో ఎలా వాడాలి, అండ్ అలాగే బొలింజర్ బ్యాండ్తో ఎలా వాడాలి అని తెలుసుకోవడం కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఫ్రీ స్వింగ్ ట్రేడింగ్ కోర్స్ అనే వీడియోని మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్న కంప్లీట్ టైటిల్ కనుక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇదే థంబ్నెయిల్తో మీకు కనిపిస్తూ ఉంటుంది. 23 మినిట్స్ వీడియో ఉంటుంది. దీంట్లో డాన్చైన్ ఛానల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే నేను ఆ వీడియోలో కవర్ చేయకుండా ఈ వీడియోలో చెప్పిన ఒక బేసిక్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి ఇలాగా స్టెప్ వైజ్గా మనకి డాన్చైన్ ఛానల్ అప్పర్ ఛానల్ కిందకు వస్తూ ఉంటుందో అలాంటి ఛానల్ని కనుక ఏదైనా ఒక క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చి దీన్ని పైకి పుష్ చేసినప్పుడు అక్కడ నుంచి మనకు ఒక మంచి ర్యాలీ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పాయింట్ని మనం అంతకుముందు ఉన్న వీడియోస్కి యాడ్ చేసుకొని కనుక అబ్జర్వ్ చేస్తే ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు డాన్చైన్ ఛానల్ గురించి ఇంకొక బేసిక్ ఇన్ఫర్మేషన్ యాడ్ ఆన్ చేసింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.